పాలమ్మిన, పువ్వులు అమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్మిండు, సీఎం అయ్యాడు, పిఎం అయ్యాడు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయన. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు. ఆయన ఏదొస్తే అది అమ్మటానికే తయారండి. ఆయన ఛాయ్ అమ్మినట్టు అమ్ముతుండే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. మన తెలుగింటి ఆడపడుచున్నది నిర్మలమ్మ, మన తెలుగువారి కోడలు, అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా. పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామారెడ్డి కాను రేషన్ షాపుల ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష. మీ ఊర్లోనే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు, ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష. టిఆర్ఎస్ అంటే చంద్రుడు, బిఆర్ఎస్ అంటే సూర్యుడు. మన ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డా అధ్యక్ష. శాంతియుతంగా తెలంగాణ సాధించిన ఆ ఉద్యమ చంద్రుడే ఈనాడు సూర్యుడై ఒక గాంధీజీ లాగా, ఒక చగువేర లాగా, ఒక నెల్సన్ మండేలాగా, ఒక సుభాష్ చంద్ర బోస్ లాగా, ఒక భగత్ సింగ్ లాగా బయలుదేరాడు అధ్యక్ష. అప్పటి ఆ చల్లని చంద్రుడు ఆపడమే మీ వల్ల కాలేదు. అప్పటి ఆ చల్లని చంద్రుడినే ఆపడం మీ వల్ల కాలేదు. ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని మీరు చూడగలరా? చూసి తట్టుకోగలరా? కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ అబ్బానాలే. చిన్నప్పుడు ఒక సినిమా చూసిన అధ్యక్ష. నేను చాలా సినిమాలు చూసిన అధ్యక్ష. అందులో ఒకటి ముఖద్దర్ కా సికందర్ చూసిన అధ్యక్ష. అందులో అమితాబ్ బచ్చన్ చిన్నగా ఉంటాడు, 8-10 ఏళ్ళు అప్పుడు. అధ్యక్ష వినాలే, మీ బర్త్డే ఇవ్వాలా మీరు బాగా. అయితే అమితాబ్ బచ్చన్ 8-10 ఏళ్ళు ఉంటాడు అధ్యక్ష. అప్పుడు వాళ్ళ తల్లి చనిపోతుంది. సెక్రటరీ గారు డిస్టర్బ్ చేయకండి జరమ్మా అధ్యక్ష. 8-10 ఏళ్ళు ఉంటాడు ఆ బాబు. వాళ్ళ అమ్మ చనిపోతుంది. బొందలగడ్డ కాడ పిల్లాడు ఒక్కడే ఏడ్చుకుంటూ వస్తాడు, నాకు ఎవ్వరు లేరు అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు ఆ బొందలగడ్డల ఒక ఫకీర్ ఆయన వస్తాడు, ఖాదర్ ఖాన్. అప్పుడు వచ్చి, బేటా హుడ్ లేవు, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ముందుకు పో, ఎవరికి భయపడకు అని ఒక డైలాగ్ చెప్తాడు అధ్యక్ష. తక్దీర్ తెరే కద్మే రహతో ముకద్దర్ కా భాషా బనేగా అంటాడు అధ్యక్ష. తక్దీర్ తెరే కద్మే రహతో తప్పకుండా నువ్వు గ్యారెంటీగా సీఎం అవుతావు అధ్యక్ష. రామన్న మన సార్ పిఎం అవుతాడు అధ్యక్ష.
ఇప్పుడే మా బట్టన్న మా దావుస్ పోయి ఏం తెచ్చిండు అంటే ఇవన్నీ కూడా మేమే తెచ్చినాము, మేమే చేసినాము, ఫౌండేషన్ అంతా మేమే చేసినాము, అప్పుడు మేమే ఇది చేసినామని చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద ఎత్తున. ఈ రకంగా మీరు చెయ్యలేదన్నా. మీ టైంలో అన్నీ స్కామ్లే అన్నా, మా టైంలో అన్నీ స్కీములు అన్నా. దావోస్కి పోయి 1000 కోట్ల అధ్యక్ష, 1000 కోట్లు, మొన్ననే 21 కోట్లు, మళ్ళా రాత్రి మహేందర్తో మళ్ళా 1000 కోట్లు, రోజు కోట్లే అధ్యక్ష. 1000 కోట్లు తెచ్చిండు అధ్యక్ష మన రాముడు, 1000 కోట్లు మన రామన్న. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా బట్టన్న, మా అన్న మా ఈటలన్న బయటికి పోయింది కానీ 28 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష మనకు. 28 రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఏ మంత్రి ఐటీ అన్నా దావోస్కు పోయి ప్రపంచంలో ఏదన్నా కంట్రీకి పోయి 28 రాష్ట్రాలలో ఏ మంత్రి అయినా మన మంత్రి లెక్క ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ ఎవరైనా తెచ్చిందంటే నేను ఛాలెంజ్ చేస్తాను అధ్యక్ష. నేను ఈ సభలో ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. ఏ ఒక్కళ్ళైనా చూపించమని వాళ్ళకు, బీజేపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ ఒక్క మంత్రులైనా చూపించమను. ఈ రకంగా అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ప్రపంచంలో ఉన్న అమెరికా తర్వాత అంటే హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీలకు తెచ్చిన ఘనత మన రామన్న అధ్యక్ష. ఈ ఐటీ కంపెనీలతోటి కొన్ని లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. దానికి తోడు మన కార్మికులకు అధ్యక్ష, యువతకు కార్మికులకు. ఈరోజు మన కార్మికుల అధ్యక్ష, మొన్న కరోనా టైంలో చూసినాం మనం. అసలు కార్మికులు అంటే మనకి ఇంతమంది ఒకనాడు మన తెలంగాణకి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వంలో అంత వలసపోదురు. కరెంటు ఉండకపోవు, చిన్న చిన్న పరిశ్రమలన్నీ బంద్ అవుతుండే, ఎవరికి నీళ్లు ఉండకపోవు, ఏముండకపోవు, ఉపాధి దొరకకపోవు, అంతా పక్క రాష్ట్రాలకు పోయి ఉపాధికి పోదురు, వలసపోదురు అధ్యక్ష. మహబూబ్నగర్కి వెళ్ళి, బాంబేకి వెళ్ళి, ఇప్పుడు సూరత్కి వెళ్ళి, వీళ్ళు పెద్ద గొప్పగా మాది చెప్పింది ఇప్పుడు స్టార్టప్ ఆటోమోడ్ ఒక్క ఇంతమంది కూడా కరోనా టైంలో మాకు కూడా తెలిసింది అధ్యక్ష. ఒక 30 లక్షల మంది కార్మికులు 14-15 రాష్ట్రాలకు వెళ్ళి మన తెలంగాణలో ఉపాధి కోసం వచ్చింది అధ్యక్ష.